క్రికెట్ లో ఎంతో మంది ప్లేయర్స్ ఎన్నో రికార్డ్స్ ని సెట్ చేస్తూ ఉంటారు అండ్ అలా సెట్ అయిన రికార్డ్స్ ని మళ్ళీ వేరే ప్లేయర్స్ బ్రేక్ చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవ్వరి ఊహకు అందని కొన్ని అరుదైన రికార్డ్స్ ని సెట్ చేస్తారు అండ్ వాటిని బ్రేక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ వీడియోలో అలాంటి 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. లేట్ ఎందుకు, చూడండి. నెంబర్ 1, సచిన్ టెండూల్కర్ 100 100s. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ అయిన మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తన మొత్తం 24 ఏళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో 100 సెంచరీలు కొట్టాడు. వన్డే ఇంటర్నేషనల్స్ లో 49 సెంచరీలు మరియు టెస్ట్ ఫార్మాట్ లో 51 సెంచరీలు కొట్టి ప్రపంచ క్రికెట్ లో తనకంటూ కొన్ని స్టాండర్డ్స్ నే సెట్ చేసుకున్నాడు. ఎక్కువగా బౌలర్స్ డామినేషన్ చేస్తున్న తన ఎరాలో బ్యాటింగ్ చేయడం ఇంత ఈజీనా, ఇంత అలవోకగా సెంచరీ స్కోర్ చేయొచ్చు అన్న రేంజ్ లో పరుగుల వరద పారించాడు. తన ఓడిఐ రికార్డ్ అయిన 49 సెంచరీస్ ని విరాట్ అయితే బ్రేక్ చేయగలిగాడు, కానీ ఓవరాల్ గా 100 సెంచరీస్ ని అయితే క్రాస్ చేయడం చాలా కష్టం. నెంబర్ 2, ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్స్. శ్రీలంకకి చెందిన ఈ గోటెడ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ ఫార్మాట్ లో 800 వికెట్లు తీశాడు. ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా తన వేళ్లతో వణికించగల ఈ స్పిన్నర్ మొత్తం 133 టెస్ట్ మ్యాచ్ లో 67 ఫైఫర్స్ అండ్ 22 సార్లు 10 వికెట్ హాల్స్ తీసుకున్నాడు. ఈ కాలంలో క్రికెట్ ఎవాల్వ్ అవుతున్న స్పీడ్ కి అండ్ వైట్ బాల్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న ఈ తరంలో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం అన్టచబుల్ అంతే. నెంబర్ 3, షోయబ్ అఖ్తర్ 161.3 km/h. ఎంతో మంది గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ కే తన రా పేస్ తో నైట్ మేర్స్ ఇచ్చిన ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ గురించి తెలిసే ఉంటుంది. 2003లో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో తను 161.3 km/h స్పీడ్ ని క్లాక్ చేసి మొత్తం ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేశాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ కూడా షోయబ్ అఖ్తర్ పేస్ కి ఇబ్బంది పడ్డారని వాళ్ళ నోటితోనే చెప్పారు. సో షోయబ్ అఖ్తర్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫాస్టెస్ట్ డెలివరీ ఫిజికల్లీ అన్బీటబుల్ అంతే. నెంబర్ 4, రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్. ఇండియన్ గ్రేట్ వాల్ గా పిలువబడే మన రాహుల్ ద్రావిడ్ గురించి అందరికీ తెలుసు. రెడ్ బాల్ క్రికెట్ లో తన ఓర్పుతో ఎంత పెద్ద బౌలర్ ఓపికనైనా సరే నశించేలా చేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప టెంపర్మెంట్ అండ్ డిఫెన్సివ్ టెక్నిక్ కలిగిన రాహుల్ ద్రావిడ్ తన మొత్తం టెస్ట్ కెరీర్ లో 31,258 బాల్స్ ని ఫేస్ చేశాడు. అంటే దాదాపు 5,000 ఓవర్స్ పైనే అన్నమాట. అగ్రెసివ్ క్రికెట్ ని ఎక్కువగా ఎంచుకుంటున్న ఈ కాలంలో ఇంత పేషెన్స్ అండ్ మెంటల్ స్ట్రెంత్ తో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం అంటే కష్టమే కాదు, అసంభవం కూడా. నెంబర్ 5, రికీ పాంటింగ్, ది గ్రేటెస్ట్ కెప్టెన్. రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాకి చెందిన ఒక డేంజరస్ ప్లేయర్. యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా 71 సెంచరీస్ తో అపోనెంట్స్ ని ఎలా అయితే డామినేట్ చేశాడో, యాజ్ ఎ కెప్టెన్ గా అంతకంటే ఎక్కువ డామినేషన్ ఈ వరల్డ్ క్రికెట్ పైన చూపించాడు. తన అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆస్ట్రేలియాకి యాజ్ ఎ కెప్టెన్ గా 2 వరుస వరల్డ్ కప్స్ తో పాటు 2 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ ని కూడా అందించాడు. పాంటింగ్ అయితే ఆస్ట్రేలియాకి యాజ్ ఎ కెప్టెన్ గా ఏకంగా 220 విన్స్ ని అందించాడు. అందుకే తనని ది గ్రేటెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా అంటూ ఉంటారు. సో యాజ్ ఎ కెప్టెన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో 200 విక్టరీస్ అంటే తన గేమ్ సెన్స్ అండ్ లీడర్షిప్ లెవెల్ ఎలాంటిదో మీరే ఆలోచించండి. నెంబర్ 6, విరాట్ కోహ్లీ 765 రన్స్ ఇన్ వరల్డ్ కప్. 2023 ఇయర్ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ తనని మోడర్న్ డే గ్రేటెస్ట్ అని ఎందుకంటారో ప్రూవ్ చేసుకుంటూ 11 మ్యాచెస్ లోనే 765 రన్స్ స్కోర్ చేశాడు. ఎంతో హై ప్రెషర్ ఉండే ఇంత పెద్ద టోర్నమెంట్ లో మన హోమ్ క్రౌడ్ ముందు ఇంత బిగ్ స్టేజ్ ఆఫ్ క్రికెట్ లో సింగిల్ వరల్డ్ కప్ లోనే 765 రన్స్. ఇది జస్ట్ ఒక రికార్డ్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఇంత పెద్ద రికార్డ్ ని ఎవరైనా బ్రేక్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నెంబర్ 7, సర్ డాన్ బ్రాడ్మన్ 99.94 యావరేజ్. రికార్డ్స్ గురించి మాట్లాడుతూ డాన్ బ్రాడ్మన్ టెస్ట్ బ్యాటింగ్ గురించి మాట్లాడకపోతే ఎలా? టెస్ట్ ఫార్మాట్ లో ఒక బ్యాట్స్మెన్ కి 99.94 యావరేజ్ ఎప్పుడైనా చూసారా? ఛాన్సే లేదు. బ్రాడ్మన్ తర్వాత సెకండ్ బెస్ట్ యావరేజ్ ఎంతో తెలుసా? బేర్లీ 61. ఏ బ్యాట్స్మెన్ కూడా తనకి క్లోజ్ గా రాలేకపోయాడు. తను ఆడిన 52 టెస్ట్ మ్యాచెస్ లో 6,990 రన్స్ చేశాడు. అందులో 29 సెంచరీస్ అండ్ 13 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. మీకు మైండ్ పోయి ఇంకో విషయం చెప్పనా? డాన్ బ్రాడ్మన్ తన ఆఖరి టెస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 4 రన్స్ కొడితే తన యావరేజ్ 100 గా ఉండేది, కానీ ఆ ఇన్నింగ్స్ లో తను డక్అవుట్ అయ్యాడు. నెంబర్ 8, మహిళా జయవర్ధనే అండ్ కుమార్ సంగకార 624 రన్స్ పార్ట్నర్షిప్. ఒక టెస్ట్ మ్యాచ్ లో 600+ రన్స్ కొట్టారంటే ఆల్మోస్ట్ అపోనెంట్ టీం పైన పై చేసి సాధించినట్టే. అలాంటిది ఇద్దరు బ్యాట్స్మెన్ కలిసి 624 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాలంటే ఎలా ఉంటుంది? జయవర్ధనే అండ్ సంగకార ఈ ఇద్దరు శ్రీలంకన్ లెజెండ్స్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ పైన విరుచుకుపడి 2 రోజుల పాటు కంప్లీట్ గా బ్యాటింగ్ చేసి అక్షరాల 624 రన్స్ కొట్టారు. ఇందులో జయవర్ధనే 374 రన్స్ చేస్తే సంగకార 287 రన్స్ చేశాడు. ఇప్పుడున్న మోడర్న్ డే క్రికెట్ లో 600 రన్ పార్ట్నర్షిప్ అంటే అసలు ఛాన్సే లేదు. అందుకే ఈ రికార్డ్ అనేది ఓర్పు, సహనమైన టెంపర్మెంట్ కి ఒక సింబల్ గా చరిత్రలో నిలిచిపోతుంది. నెంబర్ 9, ఏబీ డెవిలియర్స్ ఫాస్టెస్ట్ 50, 100 and 150. ఒక బ్యాట్స్మెన్ కి ఏదర్ ఫాస్టెస్ట్ 50 ఉంటుంది ఆర్ ఫాస్టెస్ట్ 100 ఉంటుంది. ఇది నార్మలే. కానీ ఏబిడి అని పిలువబడి ఏలియన్ కి మాత్రం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100 అండ్ ఫాస్టెస్ట్ 150 మూడు దీని పేరు మీదే ఉన్నాయి. ఏలియన్ ఫర్ ఏ రీజన్. అయితే 2015 లో వెస్టిండీస్ పైన 16 బాల్స్ లో ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేశాడు. అండ్ అదే మ్యాచ్ లో 31 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ 100 ని కూడా స్కోర్ చేశాడు. అండ్ ఫైనల్లీ 2015 వరల్డ్ కప్ లో మళ్ళీ వెస్టిండీస్ పైనే 64 బాల్స్ లో ఫాస్టెస్ట్ 150 స్కోర్ చేశాడు.
ఈ 3 రికార్డ్స్ లో గ్రేటెస్ట్ ఏంటంటే తను ఎక్కడ కూడా స్లాగింగ్ అనేది చేయలేదు. కేవలం తన 360 ప్లేయబిలిటీ అండ్ టైమింగ్ తోనే బాల్ ని డిస్ట్రాయ్ చేశాడు. హిస్టరీలో ఏ బ్యాటర్ కూడా ఒక ఫార్మేట్ లో ఇలా 3 రికార్డ్స్ లేవు. సో అంతే గైస్, ఇవి కేవలం క్రికెట్ లో ఉన్న కొన్ని స్టాట్స్ కాదు, క్రికెట్ ఎంత గొప్పదో తెలియజేసే కొన్ని ఇన్సిడెంట్స్. ఇవి కేవలం ఒక ప్లేయర్ యొక్క స్కిల్ సెట్ తో వచ్చినవి కాదు, తన డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ ప్యాషన్ తో వచ్చిన కొన్ని రికార్డ్స్. అందుకే ఇవి చరిత్రలో మళ్ళీ బ్రేక్ అవ్వవు అంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టాప్ 10 రికార్డ్స్ అని చెప్పి 9 చెప్తున్నా అనుకోవద్దు. 10th రికార్డ్ ని కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను, చూసేయండి. ఇలాంటి రికార్డ్స్ మీకేమైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.